ఈ పొంగల్‌కి రిలీజ్ అయిన 3 సినిమాల్లో 'గేమ్ చేంజర్' సినిమా డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ దగ్గర థియేట్రికల్ రన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్‌కి అయితే వచ్చేసింది. బట్ అదే టైంలో మన సీనియర్ హీరోస్ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా, విక్టరీ వెంకటేష్ నటించిన 'సంక్రాంతికి వస్తున్న' సినిమా మాత్రం పాజిటివ్ రివ్యూస్ సొంతం చేసుకొని కెరీర్‌లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్‌ని సాధించి బాక్సాఫీస్‌ని ఓ రేంజ్‌లో అయితే షేక్ చేస్తున్నారు. బట్ అదే టైంలో 'సంక్రాంతికి వస్తున్న' సినిమా మాత్రం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకొని 10 రోజుల్లో ఏకంగా 75 కోట్లకు పైగా ప్రాఫిట్‌నైతే సొంతం చేసుకుంది. కానీ బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమా మాత్రం ఫస్ట్ డే 50 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసినా సరే, 'సంక్రాంతికి వస్తున్న' సినిమా పాజిటివ్ టాక్ ఎఫెక్ట్ వలన తర్వాత అయితే ఫుల్‌గా స్లో డౌన్ అయింది. కానీ 'డాకు మహారాజ్' సినిమా ఇప్పుడు సెకండ్ వీక్‌లో ఎంటర్ అయినా సరే, వర్కింగ్ డేస్‌లో స్టడీ హోల్డ్‌ని మెయింటైన్ చేస్తూ డీసెంట్ కలెక్షన్స్‌ని సాధించి బ్రేక్ ఈవెన్ వైపు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు 'డాకు మహారాజ్' సినిమా 12 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? 'సంక్రాంతికి వస్తున్న' సినిమా 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. అండ్ మీరు గనక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను. 'డాకు మహారాజ్' సినిమా 11వ రోజుతో కంపేర్ చేస్తే 12వ రోజు జస్ట్ 9,00,000 మాత్రమే డ్రాప్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లో 48,00,000 షేర్‌నైతే కలెక్ట్ చేసింది. అట్ ది సేమ్ టైమ్ వరల్డ్ వైడ్‌గా 60,00,000 షేర్‌ను 1.20 కోట్లకు పైగా గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక 12 రోజుల్లో 'డాకు మహారాజ్' సినిమా టోటల్ వరల్డ్ వైడ్‌గా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఇయర్ వైస్ కలెక్షన్స్ లెక్కలు ఇక్కడైతే ఒకసారి ఇస్తాను. నేను చెప్పే వాటికి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే చెక్ చేసుకోండి. నైజాంలో 14.62 కోట్లు, సీడెడ్‌లో 12.16 కోట్లు, ఉత్తరాంధ్రలో 10.57 కోట్లు, ఈస్ట్‌లో 7.06 కోట్లు, వెస్ట్‌లో 5.18 కోట్లు, గుంటూరులో 8.02 కోట్లు, కృష్ణాలో 5.38 కోట్లు అండ్ ఫైనల్‌గా నెల్లూరులో 3.42 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో 12 రోజుల్లో 'డాకు మహారాజ్' సినిమా 66.41 కోట్ల షేర్‌ను 103.55 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 4.05 కోట్లు, ఓవర్సీస్‌లో 8.05 కోట్లు. దాంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా 'డాకు మహారాజ్' సినిమా 12 రోజుల్లో 78.51 కోట్ల షేర్‌ను 129.45 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. సినిమా 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో ఆల్మోస్ట్ 96% వరకైతే రికవరీ చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే మాత్రం 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.5 కోట్లకు పైగా షేర్‌ని కలెక్ట్ చేయాలి. ఇక రేపు, ఎల్లుండి వీకెండ్స్ కాబట్టి సినిమా బ్రేక్ ఈవెన్‌ని కంప్లీట్ చేసుకొని ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక 'సంక్రాంతికి వస్తున్న' సినిమా గురించి మాట్లాడుకుంటే పెద్ద సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా వర్కింగ్ డేస్‌లో ఎక్సలెంట్ హోల్డ్‌ని మెయింటైన్ చేస్తూ ఓ రేంజ్‌లో ప్రాఫిట్స్‌ని అయితే సొంతం చేసుకుంటుంది. సినిమా వర్కింగ్ డేలో అయినా సరే 10వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 2.81 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా 3.66 కోట్ల షేర్‌ను 6.50 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్న' సినిమా 10 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్‌గా సాధించిన ఇయర్ వైస్ కలెక్షన్స్ లెక్కలు ఇక్కడైతే ఒకసారి ఇస్తాను. నేను చెప్పే వాటికి కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఒకసారి చెక్ చేసుకోండి. నైజాంలో 31.18 కోట్లు, సీడెడ్‌లో 14.57 కోట్లు, ఉత్తరాంధ్రలో 15.81 కోట్లు, ఈస్ట్‌లో 11.32 కోట్లు, వెస్ట్‌లో 7.05 కోట్లు అండ్ గుంటూరులో 8.92 కోట్లు, కృష్ణాలో 8.07 కోట్లు అండ్ ఫైనల్‌గా నెల్లూరులో 3.76 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో 'సంక్రాంతికి వస్తున్న' సినిమా 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా షేర్‌ను 162 కోట్లకు పైగా గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 6.35 కోట్లు, ఓవర్సీస్‌లో 13.85 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్‌గా 'సంక్రాంతికి వస్తున్న' సినిమా 10 రోజుల్లో 120.88 కోట్ల షేర్‌ను 207.90 కోట్ల గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అవ్వగా సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో ఏకంగా 78.38 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ కాదు, డబుల్ బ్లాక్ బస్టర్ కాదు, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇక సినిమా లాంగ్ రన్‌లో 100 కోట్ల షేర్ ప్రాఫిట్‌నైతే అందుకునే ఛాన్సెస్ పుష్కలంగా అయితే ఉన్నాయి. ఇక రేపు, ఎల్లుండి వీకెండ్స్ కావడంతో ఈ ప్రాఫిట్ నంబర్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది మన 'వెంకీ మామ' కెరీర్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ అనే చెప్పాలి. సో ఫైనల్‌గా 'డాకు మహారాజ్' సినిమా 12 డేస్, 'సంక్రాంతికి వస్తున్న' సినిమా 10 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.